విజయబాబు గారు చెప్పండి, హైకోర్టు నిన్న చేసిన గట్టి వ్యాఖ్యలు ఏమిటి, లోపలేసి కొట్టడం ఇవి తప్ప ఏమైనా చేస్తున్నారా అని అడిగిన తీరు, అట్లాగే దానికి తగ్గట్టుగానే నిన్న తునిలో జరిగిన వ్యవహారం, ఇవన్నీ చూస్తే ఈ రెడ్ బుక్ దేశవ్యాప్తం అయిపోయిందా? ఇప్పుడు టెస్లా వచ్చేస్తుందని చెప్పారు, టెస్లా కూడా రావడం, మరి ముంబై సబర్బన్ ఏరియాలోనే ఉద్యోగాలు ఉండేవాళ్ళు రావాలని అడుగుతున్నారట. ఏమిటి ఇది రెడ్ బుక్ ఎఫెక్ట్ దేశవ్యాప్తం చేశారా? హైకోర్టు వారు ఇప్పటికి గత కొద్ది రోజులుగా చేస్తున్న దానికి మనం బోటి వాళ్ళం అయితే ధన్యవాదాలు చెప్పాలేమో అనిపిస్తాను. ఖచ్చితంగానండి. సుప్రసిద్ధ న్యాయ కోవిదులు మాజీ ఎంపీ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా విస్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అయిందని. ఇంకా అంతకుమించి ఏముందంటే, ఆయన చెప్పింది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి బార్బేరియన్ కల్చర్ అనేటువంటిది ఉంది, రాజ్యాంగాన్ని దైవ సాక్షిగా మేము పక్షపాతం లేకుండా పరిపాలిస్తామని దేవుడి మీద ప్రమాణం చేసినటువంటి నేతలు ఈ రోజున ఏ విధంగా మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం అంటే అది చదువుకున్నాం కానీ ఇవాళ ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నామండి. ఈ పిశాచగణ సమవాకారం, ఈ బీభత్సం ఇదంతా కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగానికి ఎన్ని రకాలుగా తూట్లు పొడుస్తున్నారు అనేదాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు. తర్వాత నాకు సంతోషకరమైంది ఏంటంటే, దీనికి సంబంధించి ముందుగా నేను చొరవ తీసుకున్నప్పుడు అప్పటికి ఇంకా ఇంతగా జనాలకి ప్రపంచానికి తెలియనటువంటి దీంట్లో, కానీ ఏ న్యాయస్థానం తలుపైతే నేను తట్టానో ఇవాళ అటువంటి గౌరవ న్యాయస్థానం చాలా స్పష్టంగా కామెంట్స్ చేసింది. అంటే మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా అటు న్యాయ కోవిదులు గమనిస్తున్నారు, ఇటు న్యాయమూర్తులు గమనిస్తున్నారు, ఇటు సమాజం కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఇది డెఫినెట్గా వీళ్ళు అనుకుంటున్నట్టుగా మన ఇష్టారాజ్యం మనం ఏం చేసినా కూడా చెల్లుతుంది అనుకుంటే సరిపోదు. ఇందాక ఆయన ఎవరో కాలర్ కూడా చెప్పబోయిందని మీరు అన్నారు, అదేం తప్పేం కాదు. ఏంటంటే పాపాలన్నీ కూడా చేసి గంగలో 3 మొనకలేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందన్న చందంగా, మామూలుగా దైవత్వం అంటే ఏంటంటే న్యాయానికి అక్కడ గంగలో మునిగి తిరోధకాలు వదులుతున్నారని నా బాటు వాళ్ళకి అనిపించింది. భక్తిభావంతో వాళ్ళు మునుగుతున్నారు అనుకోలే నేను. ఒకవైపు ఏమో చేతులు రక్తసిక్తం అవుతూ ఉంటే, ఒకవైపు మనసంతా కూడా కాలుష్యం అవుతూ ఉంటే, ఒకవైపు వ్యవహారాలు చేష్టలన్నీ కూడా అవినీతి పంకిలం అవుతూ ఉంటే, ఈ పంకిలాన్నంతా కడిగేసుకోవడానికి అన్నట్టుగా ఆ మహాకుంభమేళాకి వెళ్ళి 3 మునకలేస్తే సరిపోతుందంటే మానవత్వం ఏమవుతుందండి? మానవత్వాన్ని చంపేస్తున్నారు కదా, ధర్మాన్ని చెరపడుతున్నారు కదా. ఇంత మహిళ ఇందాక చూసారు, ఆ గర్భిణి అమ్మాయి పాపం ఎంత రోధిస్తుందో చూడండి. ఆ రకమైనటువంటి రోదనలు, వేదనలు ఇవన్నీ కూడా ఎవరండి దానికి మూలకారకులు చేసి ఇవాళ వెళ్ళి గంగలో చాలా పవిత్రంగా మునకలేసి మీరు మీ కుటుంబ సభ్యులు పవిత్రంగా మీరు ఆనందంగా పూజలు చేసుకొని, లేకపోతే ఏదో కార్యక్రమాల్లో సంగీత కార్యక్రమాల్లో మీరు ఆనందకేళిలో మునిగితే ఉంటే జనాల్ని కాల్చుకు తింటున్నారు, జనాల్ని వేధించుకు తింటున్నారు. ఒకవైపు పేదవాళ్ళని కానీ, లేదంటే విద్యావంతులని కానీ, కాదంటే రాజకీయ నాయకులని కానీ, మహిళలని కానీ గౌరవప్రదంగా పాపం ఇంటి పట్టుకుని ఉన్నటువంటి మహిళలను కూడా రోడ్డు మీదకి ఈడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మరి చేసి గంగలో మునకేస్తే సరిపోతుందండి? అన్యాయం కదా, ఇది దారుణం కదా. కాబట్టి ఆయన చెప్పబోయినది కూడా తప్పు కాదు అని నేను అనుకున్నాను. నాకు కూడా అదే భావన కలిగింది. అంటే అట్లా కాదు, అనవసరమైన సామెతలు యాక్చువల్గా నిన్న నేను దాని మీద నడిపాను. అయ్యా లోకేష్ గారు, పాపాలు చేస్తూ పుణ్యం కోసం వెళ్తే పుణ్యం వస్తుందా, పుణ్యం చేసుకుని పుణ్యం స్నానానికి వెళ్తే మంచిది కదా అని నిన్న కూడా చర్చ నడిపాము. కాకపోతే అనవసరమైన సామెతలు మాట్లాడకూడదనే ఉద్దేశంతో చెప్పాను. అనే ఈ ఛద్మ వేషధారులు అని చెప్పని అనేది పదే చెప్పేది. అందుకనే చేసేదన్నీనేమో దుర్మార్గపు పనులు, మళ్ళీ అక్కడికి వెళ్ళి శివ పూజలు చేస్తా ఉంటే ఎలా సరిపోతుందండి? అది రైట్. ఆచరణలో కదా ఆ ధర్మం అనేటువంటి దాన్ని ఆచరణలో ఉంచాలి. మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా మేమే ఈ భూమికి అధినాథనం, మేమేం చేసినా చెల్లుతుంది, మా అధికారానికి తిరుగులేదని చెప్పని అధికార దండం పట్టుకొని జనాలకు దండాలు పెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ ఆ దండంతో జనాలని భరతం పడతామని చెప్పనంటే ఈ రోజు తిరుగుబాటు మొదలైంది. అందుకనే ఖచ్చితంగా
మీకు చెప్తారు కదా, అణిగిమణిగి ఉన్న జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం అని చెప్పని, మొన్నటి వరకు వైసీపీ అంటే అమ్మ బాబోయ్ అని చెప్పని ఆ, నాయకులు సైతం తలదాచుకున్న పరిస్థితి మనం చూసాం కొద్ది కాలం మాత్రమే. అవును. వాళ్ళందరినీ కూడా నిద్ర లేపి ఇవాళ ఇంతకంటే పోయేదే ఉంది. నిన్న చూశారు కదా కొడాలి నాని మాటల్ని. అవును. అది అతనికి ఒకటికి సంబంధించింది కాదు. ఏం చేస్తారు మీరు, ఇంతకంటే ఏం చేస్తారు? ఒక నెల రోజులు జైల్లో పెడతారు, లేదా నందిగం సురేష్ లాగా 3 నెలలు జైల్లో పెడతారు. అంతిమంగా న్యాయం అనేది గెలుస్తుంది కదా. ఆ తర్వాత వాళ్ళంతా ఏమవుతారండి, కరుడు కట్టినటువంటి సైనికులుగా తయారవుతారు. ఆ అమ్మాయి ఎవరు పాపం చిన్నపిల్లల్ని, దంపతులు ఇద్దరిని ఊరూరా తిప్పారు కదా, అవును. ఆ చిన్నపిల్లల్ని గాలికి వదిలేసి. రేపు ఆ చిన్నపిల్లలు కూడా పెరిగిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలా తయారవుతుందండి? వీళ్ళ పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత జైల్లో లెక్కేసుకున్నటువంటిది ఎలా తయారవుతుంది? వీళ్ళందరూ ఏమవుతారు? ఒక మిలిటెంట్ ఫోర్స్ కింద తయారవుతారు. అదే రైట్. జరుగుతుంది ఈ రోజున. బాగా అందుకని చెప్పారు. అణచివేత అనేటువంటిది ప్రజాస్వామ్యంలో, స్వేచ్ఛాయుత ప్రపంచాల్లో అణచివేత అనేటువంటిది కుదరదు. ఎంతగా అణిచివేస్తే అంతగా పైకి లేస్తారనేటువంటిది మాత్రం వాస్తవం. రైట్. అందుకని వీళ్ళు చేస్తున్న పని, ఈ గంగలో మొనకలు ఇవన్నీ కూడా కేవలం నిజంగా వాళ్ళకి భక్తి భావం ఉంటే ఇన్ని దుర్మార్గాలకి, ఇన్ని అరాచకాలకి వీటికి పాల్పడరండి. ఇంకా అందుకే కాదు కాదు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రెడ్ బుక్ బ్రహ్మాండంగా అమలు చేస్తున్నానని చెప్పాలి, అంతవరకు సంతోషిద్దాం. అయితే సుబ్రహ్మణ్య స్వామి అదే గారు ఇప్పుడు ఆ షోపటప్పు అంతా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి షోపటప్పు. రైట్. దాన్ని సంస్కృతంలో మీకు ఒక చిన్న ఇది ఉంది, కొటేషన్. ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్ అని చెప్పని, ఏదో రకంగా పాపులారిటీ సంపాదించాలి. అంటే ధర్మం చేసి మంచి పనులు చేసి పాపులారిటీ కాదు, ఏదో ఒక విన్యాసాలు చేసి, వికారమైనటువంటి విన్యాసాలు, అకారణమైన విన్యాసాలు చేసి పాపులారిటీ సంపాదించాలి, న్యూస్లో ఉండాలనేటువంటిది వాళ్ళ భావన తప్ప నిజంగా భక్తి భావంతో ఉండేటువంటి వాళ్ళు భక్తులు ఇలాంటి పనులు చేయరండి. సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినట్టుగా భారతదేశం మనకు ప్రసాదించిన రాజ్యాంగం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో భ్రష్టు పట్టిపోయింది అనేది వాస్తవం. హైకోర్టు వారు నిన్న కూడా గట్టిగా మాట్లాడటం కూడా అది చాలానండి. డెఫినెట్ గా దానికి మనందరికీ ఇంకా మరింత వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత దీనికి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.